మేడిగడ్డ ప్రాజెక్టు 21వ పిల్లర్ ఎందుకు కుంగింది? ప్రస్తుతం దీనికి సమాధానం వెతికే పనిలో అధికార కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి అలాగే నీటిపారుదల శాఖ మంత్రి విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా పరిశీలిస్తూ ఉన్నారు. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక పెద్ద సంచలనంగా మారింది. మేడిగడ్డ బ్యారేజ్లో 16 నుంచి 21 పియర్స్కు పగుళ్లు ఏర్పడ్డాయి. దీనిపై పెద్ద యుద్ధం నడిచింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విచారణకు ఆదేశించింది. ఇటీవలే విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో చాలా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. బ్యారేజ్ 7వ బ్లాక్లోని 16 నుంచి 21 పియర్స్ వరకు భారీ పగులున్నాయని విజిలెన్స్ కమిటీ గుర్తించింది. ఇంత గొప్పలు మాట్లాడిన గత కేసీఆర్ ప్రభుత్వం ఇది వాస్తవం అని చెప్పడానికి ఈ సందర్శన. అదే చిన్న చిన్న లోపాలను చూపించి దీన్ని భూతద్దంలో పెట్టి చూడపాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. మంత్రులు ఇదంతా కూలిపోయేదనేది అర్థం. చిన్న చిన్న లోపాలని సరిదిద్దుకోవాలి తప్ప పెద్ద మొత్తంలో ఈ ప్రాజెక్టే పనికి రాదనే వాదన తప్పిదాలు కాబట్టి ఆ రకంగా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తాం. ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినప్పుడు కనీసం ప్రజాధనం ఏ రకంగా ఈ ప్రాజెక్టుల పేరుతో నీళ్లలో పోసిరో వాళ్ళు సొంత ఇండ్లకు దోసుకున్నారో అర్థమవుతుంది. కాబట్టి దానికి జవాబు చెప్పే జరిగిన అన్నిటికీ జవాబు